జుమాలో ఒక పవిత్రమైన గడియ ఉంది, చాలా స్వల్పంగా ఉంటుంది. ఎవరికి జుమా నమాజుకు హాజరయ్యాడో ఇంటి వద్దనే వదువు చేసి పరిశుభ్రంగా తయారైపోయి మసీదుకు కాలినడకతో వస్తాడో ఒక అడుగు వేస్తే 1 సంవత్సరం పాటు అతడికి తహజ్జుద్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుంది అంట. ఎవరైతే మరో అడుగు వేస్తాడో అతడికి 1 సంవత్సర కాలం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. మసీదులోనికి ప్రవేశించగానే 2 రకాతుల్ నమాజ్ చదివి చెప్పేవాడు ఏం చెబుతున్నాడు, ఆ మాటల మీద దృష్టిని ఉంచి నాలో ఉన్నటువంటి లోపాలేంటి, నాలో ఉన్నటువంటి దోషాలేంటి, నేను ఎలా సరిదిద్దుకోవాలి అన్న మీమాంసతో ఎవరైతే జ్ఞానముతో భక్తితో శ్రద్ధతో వింటాడో అతడికి ఆ పుణ్య గడి లభిస్తుంది. అది సలాం తిరిగేదాకా ఉంటుంది మిమ్మల్ని ఎక్కిన దగ్గర నుండి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అది జుమా నమాజ్కి ఎప్పుడు రావాలి? అజాన్ ఇవ్వక మునిపే. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అజాన్ ఇవ్వక మునిపే మస్జిద్కు రావాలి. కానీ ఈరోజు సమాజంలో ఆ భక్తి, ఆ చింతన, ఆ పరలోకపు ఆలోచన తగ్గిపోయింది. మన ఇష్టం వచ్చినప్పుడు మనం వస్తున్నాం. వచ్చిన దగ్గర నుంచి కూడా ఫోన్లు చూసుకోవడం, పక్కలతో మాట్లాడుకోవడం, గోళ్లకు ఆనుకోవడం, గోళ్లు గిల్లుకోవడం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే జుమాలో ఒక పుల్లను తీసి ఇలా పెడితే అతడు ఒక వ్యర్థమైనటువంటి పనికి పాల్పడినట్లే. మళ్ళీ వచ్చే జుమ్మా దాకా బ్రతుకుంటామనేటువంటి గ్యారంటీ ఎవరికి లేదు.